హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమా. ఏంటి ఈడి ఎంట్రన్స్లోనే తింటూ కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఇది వచ్చేసి ఉదయం 7:30 అయితే అవుతుంది. టైం వచ్చేసి 7:30కి నేను తింటున్నాను అనమాట ఫస్ట్ టైము. ఎందుకంటే అమ్మని తీసుకుని విజయవాడ అయితే వెళ్తున్నాను. అంటే ముందు రోజు నైట్ అమ్మ వచ్చింది. ఇంకా అమ్మని తీసుకెళ్ళాలంటే మనం 6:30కి కాదు లేచేది, 5ంటికి వెళ్ళగవాలి. అందుకే 5ంటికి లేచి పని అంతా అయిపోయింది అనమాట. 7:30కి పిల్లలు కూడా రెడీ అయ్యి ఉన్నారు. నేను కూడా రెడీ అయ్యి అమ్మని తీసుకుని విజయవాడ అయితే వెళ్తున్నాను. ఇంత చెప్పలే కదా విజయవాడ ఎందుకు వెళ్తున్నాము. అమ్మకు మందులు ఇప్పడానికి అయితే విజయవాడ వెళ్తున్నాం అనమాట. అదేంటో నేను ఎప్పుడు విజయవాడ వెళ్ళి నదిని వీడియో తీద్దామంటే అస్సలు కుదరదు అనమాట. మనకి ఎప్పుడు ఇటు సీట్ దొరికిద్ది, అటు వెళ్ళేటప్పుడు అటు సీట్ దొరికిద్ది, అస్సలు కుదరదు. ఇడికి బొడ్డోని చూసారా ఎంత బాగున్నాడు కదా. ఇదేమి ఏంటక్క హాస్పిటల్కి అని చెప్పేసి మాల్కి వెళ్ళామనుకుంటున్నారా? కాదండి, ఇది హాస్పిటలే. వాళ్ళు ఆ బొడ్డోని పట్టుకొచ్చారనమాట వాళ్ళకి తోడు. హాస్పిటల్ అందరు నీరసంగా ఉంటే వాడు ఒక్కడేనమాట బాగా కలగా కూర్చుంది. ఫైనల్ నా దగ్గరకు వచ్చి ఒక సెల్ఫీ దిగి వెళ్ళిపోయాడు బాయ్ చెప్పేసి. ఇంకా మాకు మాత్రం ఏం పని, మేము కూడా బాయ్ చెప్పేసి ఆ హాస్పిటల్కి మందులు తీసుకొని అక్కడి నుంచి మేమైతే మా బావ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము. చెప్పలేదు కదా, మా బావ వాళ్ళది కూడా విజయవాడే. బావ అంటే మా మేనమామ కొడుకు అనమాట. అందుకని చెప్పేసి వెళ్తున్నాం. ఊరు నుంచి మా అత్త మా మామ కూడా వచ్చారు. అందుకని వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. వెళ్ళేటప్పుడు ఓ కలర్ఫుల్గా బల్లే ఉన్నాయి, రోడ్డు మీద అన్ని పెట్టేసి బల్లె అమ్ముతున్నారు. మన గుంటూరులో కూడా దొరుకుతాయి కదని చెప్పేసి కొనుక్కోలేదనమాట. మళ్ళీ అక్కడి నుంచి ఏడ మోసుకొస్తాంలే అని చెప్పేసి అక్కడి నుంచి అయితే మా బావ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. చెప్పలే కదా, మా బావ కూడా డాక్టరే, చిన్నపిల్లల స్పెషలిస్టు. ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి మా అత్త కోళ్ళు అయితే ఏం చేస్తున్నారో చూసేయండి మీరే. ఈ ఆట ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి అబ్బా. ఈ ఆట వచ్చేసి బారకష్ట అనమాట. అంటే చిన్న బారకష్ట కాదు, పెద్ద బారకష్ట. చూడండి, మా అత్త కోడలు అయితే కూర్చొని ఖాళీగా కింద మొత్తం హాస్పిటల్, పైన ఇంట్లో ఉంటారనమాట ఇల్లు. చూడండి, పెద్ద బారకష్ట ఆడుతున్నారు బాగా కూర్చొని. మేము ఊర్లో ఆడేటప్పుడైతే పిచ్చుకలతో ఆడేవాళ్ళం, వీళ్ళైతే గవ్వలతో ఆడుతున్నారు. అలాగే మేము గాజులు రాళ్ళు పెట్టుకునే వాళ్ళం ఆ ప్లేస్లో. వీళ్ళైతే ఏంటో ప్లాస్టిక్ మనం వైకుంఠపాలు ఆడేటప్పుడు ఉంటాయి కదా, అవి అయితే పెట్టి ఆడుతున్నారనమాట. నిజంగా వాటి క్రియేటివిటీ నిజంగా నాకైతే బాగా నచ్చిందబ్బా. చూడండి, మా అత్త వేయగానే బారపడింది. మీరు ఒకటి గమనించారో లేదో, అత్త కోడలు మాట్లాడుకోవడమే ఎక్కువ, అలాంటిది బాగా కష్టపడుతున్నారు అనమాట కూర్చొని బాగా సరదాగా. అదృష్టం ఉండాలబ్బా దేనికైనా. ఇంకాడైతే కాసేపు కూర్చొని భోజనం చేసి మేమైతే రిటర్న్ బయలుదేరాము. మేము వచ్చేసరికి టైం వచ్చేసి 3:30 అయితే అవుతుంది బస్ స్టాండ్కి. ఫైనల్గా అయితే బస్ ఎక్కామన్నమాట. ఈ బస్సులో ఆయన ఏదో సినిమా పెట్టిండు, ఆ సినిమా అయితే నాకు నచ్చలేదు. చాలా లెక్క, నీకు నచ్చిన సినిమా పెట్టడానికి మన ఇల్లు కాదు కదా అంటారా? అది కూడా నిజమేలే, మనకు నచ్చిన సినిమా పెట్టుకోవడానికి మన ఇల్లు కాదు కదా. అందుకని చెప్పేసి ఆ సినిమా చూడకుండా నేను వీడియో తీసుకుంటున్నాను అనమాట. ఈసారన్నా బ్రిడ్జి పక్కన వచ్చిద్దేమో, నది పక్కన తీద్దామని. అబ్బాయి ఈసారి కూడా సేమ్ అలాగే వచ్చింది. ఈ పక్క నేను వెళ్తుంటే అటు పక్కనే తీసుకోవాల్సి వచ్చిందనమాట. అటు పక్క కూర్చుంటే నది బాగా కనిపించేది, మళ్ళీ ఈ పక్కే సీటే వచ్చిందనమాట. అస్సలు లేదబ్బా అదృష్టం. ఎప్పుడు అంతే, ఇప్పుడు ఎన్నిసార్లు పోయినా సేమ్ అలాగే దొరికిద్ది, మనకు సీట్ దొరకదనమాట. అయినా తగ్గేది ఏం లేదని చెప్పేసి వీడియో తీశాను. వీడియో తీస్తుంటే మొత్తం పవన్ కళ్యాణ్ ఫొటోసే కనిపించాయి అనమాట. సరేలే బాగా సరదాగా బాగున్నాయని చెప్పేసి తీశాను అనమాట గుర్తు కోసం. మేము 3:30కి బస్సు అయితే ఎక్కాము విజయవాడలో. అలాగే గుంటూరు వచ్చేసరికి 4:30 అయితే అయింది. బయట ఆటో వాళ్ళు 150-200 అడిగారనమాట. బస్టాండ్ నుంచి మా ఇంటికి వెళ్ళడానికి 150-200 అడిగితే మా అమ్మ విజయవాడ వెళ్ళడానికి మాకు 200 అవ్వలేదు, నువ్వు ఊర్లోకి 200 అడుగుతున్నావు, ఇదేం న్యాయం అని చెప్పి అడిగిందనమాట లాయర్ లెక్క. పోవయ్యా, నీ ఆటో కాకపోతే ఇంకొక ఆటో లేదా, చెరువులో చేపలు లేవా, అలాగే ఊర్లోకి ఆటోలు లేవా అని చెప్పేసి ఆయన దగ్గర ఏదో సామెత చెప్పి అక్కడి నుంచి ఇంకొక ఆటో మాట్లాడుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. టైం వచ్చేసి అటో ఇటో 5 అయితే అవుతుంది. ఇంకా మా అబ్బాయి అయితే వచ్చాడనమాట, అమ్మాయి అయితే రాలేదు. సరే అమ్మాయి వచ్చేసరికి ఏ ఒకటి తినేసేద్దామని చెప్పేసి అన్నీ ఎతికాను, ఇంట్లో ఏమున్నాయా అని చెప్పేసి. సింపుల్గా తొందరగా అయిపోయాయి. మనం జర్నీ చేసి వచ్చి అమ్మంటే ఏం చేస్తాంలే అని అనిపించింది. కాసేపు ఒక పావు గంట కూర్చొని తర్వాత అయితే ఇంట్లో ఉన్న స్వీట్ కార్న్ తీసాను అనమాట. స్వీట్ కార్న్ ఉడకబెట్టించాను మొన్న ఒకరోజు. ఈరోజు మళ్ళీ ఉడకబెట్టిస్తే ఏం బాగుంటుంది అని చెప్పేసి కొత్తగా ఏదైనా చేద్దామని చెప్పేసి ఇదే చేస్తున్నాను. ఇది నేను కనిపెట్టింది ఏం కాదు, ఆల్రెడీ అందరూ చేస్తున్నారు కదా, నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. స్వీట్ కార్న్స్ అయితే ఉడకబెడితే మా వాడు అసలు తిండనమాట స్వీట్ కార్న్స్. అందుకని చెప్పేసి ఇలా చేస్తే ఏమైనా తింటాడేమని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాను అనమాట. స్వీట్ కార్న్కి తోలు తీస్తుంటే మా అమ్మ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. నేను గారెలు చేస్తామా స్వీట్ కార్న్తో అంటే, స్వీట్ కార్న్తో గారెలు ఏంటా అని అడిగిందనమాట. ఏదో చేస్తాలే అంటే ఏం చేస్తామని చెప్పేసి వివరంగా వచ్చి దగ్గర కూర్చొని చూస్తానమాట. నేను కష్టపడిపోతున్నాను, పాపం తను కూడా వలవాలని చూసింది, కానీ తనకు చేత కాలేదు. అంటే పచ్చివి కదా రావట్లేదు అనమాట. అమ్మగానే ఆరోగ్యం బాగుంటే అమ్మే చేసేదండి, కాకపోతే ఆమెకు బాగుండట్లేదు కదా, అందుకని చెప్పేసి ఆమె చేత ఏం చేపినట్లేదు అనమాట. నేను పిల్లల కోసం చేస్తున్నాను కదా, మా అమ్మ నేను కష్టపడిపోతున్నానని చెప్పేసి తను ఫీల్ అవుతుంది అనమాట. అంటే నేను తన కూతురుని కాబట్టి నేను మా పిల్లల కోసం చేస్తున్నాను. ఇది స్వీట్ కార్న్ మొత్తం ఇలా అయితే వలుసుకోవాలి. లేతగా ఉన్న అయితేనే ఏం పర్లేదు, కొంచెం గట్టిగా ఉంటే నీళ్ళలో అయితే
ఒక గంట అయితే నానబెట్టుకోవాలన్నమాట. అంత అవసరం లేదు, బాగా లేతాయి అనమాట, బాగా తీయగా టేస్ట్ బాగున్నాయి. ఇట్లా పచ్చి వాటిని చేసేసుకోవచ్చు అనమాట మిక్సీ బట్టి. ఇప్పుడైతే నేను వంట అయితే మొదలు పెడుతున్నాను అనమాట, యుద్ధానికి సిద్ధమా అన్నట్టు. ఇవైతే నేను ప్రాసెస్ అయితే మీకు క్లియర్గా చెప్పలేనండి, ఎందుకంటే మనకే పెద్ద కొలతలు సరిగా రావు, ఫస్ట్ టైం అనమాట చేయటం. నేను యూట్యూబ్లో చూశాను. మామూలుగా అయితే నాకు స్వీట్గా అంటే చాలా ఇష్టం, ముఖ్యంగా నా కూతురికి అయితే భలే ఇష్టం అండి, బాగా తినిద్ది రోజు చేసి పెట్టినా కూడా. అందుకని చెప్పేసి తెప్పించి చేస్తున్నాను అనమాట. ఉడకబెట్టుకొని కూడా బాగా తినిద్ది. మనం సినిమా హాల్కి వెళ్ళినప్పుడు స్వీట్ కార్న్స్ ఉంటాయి కదా, మా అమ్మాయి ఎగ్ పఫ్ల కన్నా కూడా స్వీట్ కార్న్ చాటే తినిద్ది అనమాట. అందుకని చెప్పేసి రోజుకు వెరైటీగా చేద్దామని చెప్పేసి ఈరోజైతే ఇలా చేస్తున్నాను. మొత్తం అయితే మిక్సీ బట్టి అనమాట. కొంతమంది బియ్య పిండి అలా వేసుకున్నారు, నేనైతే బియ్య పిండి వేయట్లేదు, కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. బియ్య పిండి ఎందుకంటే బియ్య పిండి వేస్తే మామూలుగా ఉంటాయి, కార్న్ఫ్లోర్ అయితే కొంచెం క్రిస్పీగా బాగా టేస్ట్గా ఉండిద్ది అని చెప్పేసి కార్న్ఫ్లోర్ వేస్తున్నాను అనమాట. కావాలంటే 2 కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. టేస్ట్ కార్న్ఫ్లోర్ వేస్తే నిజంగా కరకరలాడుతూ టేస్ట్ అయితే సూపర్ ఉండిద్ది. బియ్య పిండి వేస్తే మామూలుగా మన పకోడీలు లెక్క ఉంటాయి అనమాట. ఒకసారి ట్రై చేయండి 2 వేసి. ఇప్పుడైతే నేను మిక్సీ పట్టాను కదా, దాంట్లోకి అయితే ఉల్లిపాయలు కోస్తున్నాను అనమాట. నేను కోస్తుంటే సన్నగా కోయలేదు, నువ్వు లావుగా కోసావంటుంది మా అమ్మ, అందుకని చెప్పేసి మళ్ళీ కోస్తున్నాను. ఎంత కోసినా మనకు చేత కాదు సన్నగా కోయటం, అందుకని చెప్పేసి కోసాను దాన్నే. ఆ కోసిన వాటిని వేసానమాట. కావాలంటే మీరు పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఫస్ట్ పచ్చిమిరకాయలు వేసాను కాబట్టి మళ్ళీ వేయట్లేదు, మరి మంట ఎక్కువగా అంటే పిల్లలు తినలేరు కదా, అందుకని చెప్పేసి 2 పచ్చిమిరకాయలు అల్లం వేసాను అనమాట ఫస్ట్. దాంట్లోకి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను. మీరు కావాలంటే కరివేపాకు జీలకర్ర అవి కూడా వేసుకోవచ్చు, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే. నాకు పెద్దగా ఇష్టం ఉండదు కాబట్టి మా ఇంట్లో కొత్తిమీర ఉండదండి, అందుకని చెప్పేసి నేను తెప్పాను కాబట్టి కొత్తిమీర వేయట్లేదు. ఏమక్క నువ్వు తినకపోతే పిల్లలకి వేయొచ్చుగా అనుకుంటారా, మా పిల్లలు కూడా తినట్లేదండి, వాళ్ళకు కూడా అలవాటు లేదనమాట. అంటే ఫస్ట్ నుంచి నేను వేయట్లేదు కాబట్టి, నేను ఏ కూరలు వేయలేదు కాబట్టి వాళ్ళకు కూడా ఆ ఫ్లేవర్ అనేది నచ్చట్లేదు, చిన్నగా అలవాటు చేస్తాను. ఇప్పుడైతే దాంట్లోకి నేను కొంచెం కరివేపాకు అలాగే ఉల్లిపాయలు కొంచెం సాల్ట్, అంటే మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్, అలాగే కొంచెం కారం అయితే వేస్తున్నాను అనమాట. ఇప్పుడు బియ్య పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ మీ ఇష్టం అండి, వేసుకోండి. మీ ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే అదైతే వేసేసుకోండి. మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, స్వీట్ కార్న్ మిక్స్ చేసేటప్పుడు వాటర్ ఏమి వేయకూడదండి, ఎందుకంటే దాంట్లో ఉన్న నీరు వల్లే మెత్తగా నీళ్ళు అయిపోయింది అనమాట. ఇంకా మనం నీళ్ళు వేసామంటే ఇంకా ఎందుకు పనికిరాదు, మనం జాలిగా అయిపోద్ది. ఇప్పటికే మనకి చూడండి జోరుగా ఉంది. నేను చాలా కలిపాను అనమాట, ఎంత కలిపినా అలాగే ఉంటుంది. మరీ గట్టిగా అయినా కూడా టేస్ట్ బాగోదు, అలానే లూజ్గా ఉన్నా బాగోదు, ఒక రకంగా ఉండాలన్నమాట. చూడండి ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే అలా ఉంటే చాలు. ఇంకా డైరెక్ట్గా అంటే ఇంకా పేపర్లో అలా పెట్టుకొని వేసుకోవచ్చు మీ ఇష్టం, కానీ నేను చేతితో డైరెక్ట్గా వేసేస్తాను. అదేంటి అక్క పకోడీలు వేసినట్టు వేస్తున్నాం అనుకుంటున్నారా, లేదండి కొంచెం ఎడల్పు చేసి గారెల్లాగా వేస్తున్నాను. కావాలంటే మీరు పేపర్ మీద వేసేసుకోవచ్చు, కానీ నేను ఈజీగా తొందరగా అవ్వాలని చెప్పేసి ఇలా అయితే వేస్తున్నాను అనమాట. మనం అంతా ఈజీ ప్రాసెసే చూసుకుంటాం ఎక్కువ శాతం. చూడండి వేయగానే గంటి పెట్టి తిప్పేయకూడదు, ఎమ్మటి పాడైపోతే. ఇప్పటికీ నేను వేసినా చూడండి పక్కన చాలా అయితే వచ్చేసాయి అనమాట. వంకలు టింకర్ కానీ వంకలు పెట్టినా ఓకే అండి, నాకు చేత అయినట్టు నేనైతే చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, ఎందుకంటే నేను వేస్తూ తిన్నాను కాబట్టి చెప్తున్నాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మనం స్వీట్ కార్న్తో ఏ రెసిపీ చేసుకున్నా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉండిద్ది, ఒకసారి ట్రై చేయండి. చూడండి ఇవి అంటే మొత్తం విడిపోతున్నాయి అనమాట, అందుకని చెప్పి జాగ్రత్తగా ఎమ్మటే వేసినమ్మటే కాకుండా అంటే వేయగానే గంటి పెట్టి తిప్పేయకుండా ఒక 1 నిమిషం 2 నిమిషాలు ఆగాక ఇలా ఉల్టా చేసేయండి, అప్పుడు బాగా ఏగుద్ది అనమాట. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి అనబ్బా, హైలో పెట్టొద్దు. హైలో పెడితే కార్న్ఫ్లోర్ కదా మనం వేసింది, పైన కింద అంతా మాడిపోయిద్ది, లోపల పచ్చిగుండిద్ది అనమాట. అందుకని చెప్పేసి మీడియంలో బాగా ఉడకనివ్వండి, అప్పుడే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉండిద్ది. అలాగే వేడిగా కూడా తినకూడదండి, కొంచెం అంటే మరీ వేడికి కాకుండా గోరెచ్చగా తినండి, కరకరలాడుతూ టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. నాకైతే బాగా నచ్చిందనమాట. ఇప్పుడైతే మా అమ్మాయి వచ్చేసింది, ఏం చేస్తున్నావా అనుకుంటూ వచ్చిందనమాట. చూడు నీకు ఇష్టమైనవి చేస్తున్నా అని చెప్పాను. ఇవేంటి మా అలా ఉన్నాయండి, రోజు ఒకే రకంగా ఎందుకని ఇలా చేశానమ్మా అని చెప్పాను. నిజంగా తనకైతే బాగా నచ్చినాయి. నా కొడుకు చూడండి అసలు ఎన్ని విన్యాసాలో, టేస్ట్ ఎలా ఉన్నాయిరా అంటే తినుకుంటా కూడా బాగాలేవు అని చెప్తున్నాను అనమాట. నిజంగా నా కొడుకు నన్ను ఏడిపించడానికి ఫస్ట్ ఉంటాడనమాట. ఉదయం 5ంటికి లేసాను ఫ్రెండ్స్, ఉదయం 5ంటికి లేసి నేనైతే గోంగూర పప్పు చేసి ఇడ్లీ చేశాను అనమాట టిఫిన్ కింద. పప్పు అయితే ఈజీగా ఉంటుందని పప్పు చేశాను. ఇప్పుడైతే పప్పు అయితే ఉంది, రైస్ అయితే పొయ్యి మీద పెట్టాను అనమాట. ఇంకా వంట చేసేది ఏం లేదు, కూర చేయటం అంటే ఏం లేదు, ఒకవేళ చేయాలన్నా కానీ నాకు ఓపిక అయితే లేదు. ఇవి చేసేసరికి సరిపోయింది. చూసారా ఫ్రెండ్స్, మొత్తానికైతే ఒకటి బాగా వచ్చింది, ఒకటి బాగా రాలేదు. ఎట్లాగైతే మొత్తానికైతే ఇవి చేసేసాం. టేస్ట్ అయితే చూస్తున్నాను నేను. మా నిక్కి కూడా ఆల్రెడీ తింటుండండి. నిక్కి ఎలా ఉందిరా, బాగుందా బాగా చెప్పురా, బాగుందని చెప్పురా, సూపర్గా. నువ్వు తిమ్మా, నువ్వు చెప్పు. మా అమ్మ చూసి చెప్తుంది చూడండి ఫ్రెండ్స్, తిని నేను చెప్తా బాగా. చూడండి ఫ్రెండ్స్, నా కొడుకు బాగాలేదని చెప్పు అంటుండే వీడియోలో.
సూపర్గా ఇష్టం లేదు కానీ తింటుండే ఫ్రెండ్స్ వాడు. నిజంగా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. నిజంగా భలే బాగున్నాయి. నీకు సాయి టేస్ట్ చూడ ఒక్కసారి నాకు టేస్ట్ చూడు. ఎంత బాగుంది. ఇది ఈడో పక్క తింటుండు కానీ బాగలేదని చెప్తాను. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఉదయం మేము విజయవాడ వెళ్ళాం కదా, అక్కడ కూర్చొని చేద పుట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే అన్నం ఒక్కటే, పప్పు ఉంది ఆల్రెడీ. ఇంకా వేడి తిని ప్రశాంత స్నానం చేసి బొబ్బోటమే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు నేను చేసిన గారెలు ఎలా ఉన్నాయో చెప్పండి. నేను చేశాను కదండి, నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. నిజంగా భలే క్రిస్పీగా కరకరలాడుతూ భలే టేస్ట్ కూడా అనమాట. మా వాడు మామూలుగా అసలు తినడనమాట, కానీ ఇప్పుడు భలే తినడండి. కానీ వీడియోలో చెప్పట్లేదు వాడు దొంగ మా వాడు.